మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు, స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది, జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే, గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమసంతుల్యత సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకు ముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ని బుర్రలో వేసుకోండి, పాజిటివ్స్ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. మీకోసం అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోషపెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోషపెట్టాలా. అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. మీ ఆలోచనలో, ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది, ప్రేమలో అయోమయం అవుతుంది, వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం అండి. 5,000 కరెక్ట్గా ఉందా, ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా. అందరి జీవితంలో అందరినీ కష్టపెట్టలేము. సరైనది ఎంచుకోవడం మంచిది. మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు. ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకంటే పనిభారం పెరుగుతుంది, పోటీ ఎక్కువ, మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది. అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది. కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి. పోటీలో గెలుస్తారు. ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చే, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు, ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి, ఆన్సర్ ఇవ్వండి. ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తుంటాయి, నిలబడండి, సమాధానం చెప్పండి. ఒకవేళ మీకు సమాధానం తెలియదండి మొహమాటలా కూడా చెప్పండి. అది కూడా మీకు మార్క్ వస్తుంది. తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో 2 ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు. ఆ 2 ఆప్షన్స్ని ఏది కరెక్టో కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది, దాన్ని తీసుకోండి. ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు ఉద్యోగంలో. ఎవరితోన్నా ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట లేకుండా చెప్పండి, చెయ్యండి. మాట్లాడడం తగ్గించి పనిలో చూపించండి. మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇండస్ట్రీస్ వారికి చిన్న చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవర్ ఆయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. మంచి టెక్నీషియన్ పిలిచి అది చేసేసుకోండి. వ్యాపారంలో నెగోషియేషన్ చాలా కీలకం. డెట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సినటువంటి లోన్స్ కోసం అప్లై చేస్తున్న వాళ్ళు లేదా చిట్ ఫండ్స్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఏమైనా బిల్డింగ్ పర్మిషన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో ఉంది. ఆర్థికంగా పెట్టుబడులు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన, కానీ లాభం స్థిరంగా ఉండదని ఒక భయం. అన్నీ చేయండి, ధైర్యంగా చేయండి, అన్నీ వస్తాయి. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి, తప్పకుండా మీకు డెవలప్మెంట్ ఉంటుంది. డబ్బు విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, సమతుల్యత చాలా ముఖ్యం. అదే మిమ్మల్ని కాపాడుతుంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని ఎంచుకోండి, కానీ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా చూసి వెళ్ళండి. తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, ఉద్యోగాలు పోయిన వారికి ఈ నెల మాస ద్వితీయంలో ఒక శుభవార్త ఖచ్చితంగా ఉంటారు. ఉద్యోగస్తులు, విదేశీ ఉద్యోగస్తులందరికీ కూడా. వ్యవసాయదారులకి మంచి హెచ్చుతగ్గులు ఉంటాయి. మార్కెట్లో నిల్వ చేసిన వాటికి బాగా మంచి లాభాలు వస్తాయి. తొందరపాటు అమ్మకం వద్దు, కరెక్ట్గా చూసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్లో ప్లానింగ్ అవసరం. బాగా అమ్మకం ఆలస్యమైన లీగల్ క్లారిటీ వస్తుంది, తప్పకుండా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కోర్టు కేసులు మీరు నైతికంగా బలంగా ఉంటారు కాబట్టి తీర్పు ఆలస్యమైన గెలుపు మీదే ఉంటుంది.
విజయం మీ వైపు వస్తుంది. ఓర్పు చాలా అవసరం. ఇంకా ప్రేమికుల మధ్యలో అప్పుడప్పుడు ఒక చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి చూసారా? కూర్చొని మాట్లాడి సార్ట్అవుట్ చేయండి. ఈగోస్ వద్దు ప్రేమికుల మధ్య. ఈ మధ్య ఈ యూత్‌లో ఉన్న వాళ్ళకందరికీ ఎలా ఉంటుందంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి సెల్ఫ్ సెక్యూరిటీని పోగొట్టుకుంటున్నారు. నమ్మండి. ఒకళ్ళని ఒకళ్ళు నమ్మండి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. ప్రేమ పెరుగుతుంది. మీ యొక్క సంతానం పట్ల మంచి బాధ్యత తీసుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. తర్వాత న్యాయం కాదు, ఆప్యాయత అవసరం. ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కంటే కూడా ఆప్యాయంగా ఉండడం ముఖ్యం. అది చేసుకోండి. తర్వాత ఇక హెల్త్ పరంగా కిడ్నీ, వెన్నెముక వీటి మీద జాగ్రత్త పడాలి. ఒకసారి చెక్ చేసుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. బాగా టైర్డ్‌నెస్ ఉంటుంది. నీరు ఎక్కువ తాగండి. విశ్రాంతి అవసరము. ఇక స్పోర్ట్స్‌లో అన్ని రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అది కూడా చూసుకోండి. అదృష్ట సంఖ్య అని చెప్తే ఈ నెల తెలుపు మరియు గులాబీ కలర్ మీకు చాలా కలిసొస్తుంది. అదృష్ట సంఖ్య 6. అదృష్ట దిక్కు పశ్చిమ దిక్కు అండి అందరికి కూడా ఈ నెల. అదృష్ట సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. ఏదైనా నిర్ణయాలు, డిస్కషన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఈ టైంలో చేయండి. ముఖ్య నిర్ణయాలు ఈ సమయంలో చేసుకోవడం మంచిది. ఇంకా శుక్రవారం లక్ష్మీ ఆరాధన చేయండి. తెలియని వస్తువులు దానం ఇవ్వండి. అనవసరపు వాదనలను తగ్గించండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దేవాలయంలో వెలిగించండి. ఈ నెల మీరు స్పష్టంగా నిర్ణయం తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రానున్న సంవత్సరం అంతా ఉంటుంది. నిర్ణయం శక్తిని పెంచే ఒక సమయం. భవిష్యత్తును భయపెట్టే ఒక విషయం కాదని చెప్పేవని కూడా. గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా అనుకూలంగా ఉంది. జాగ్రత్త పడండి తులారాశి మిత్రులారా. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి. చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజపరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులైపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి.
ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి, లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాలి మాల కావాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాలి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరుంగాలి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి, అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువుగారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువుగారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8 mm మాల ఉంటుంది చక్కగా, 6 mm మాల ఉంటుంది చక్కగా, 10 mm మాల ఉంటుంది. అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరుంగాలి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.